మధుమేహం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి? గుండె మీద గాని, గుండె మీద కిడ్నీ మీద గాని? గుండె మీద వాపు రావడం, ఆ! గుండె పెరగడం, గుండె హార్ట్ అటాక్స్ అంటే నరాల ప్యా మన బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వడం. మేజర్‌గా ఈ 3. హ్మ్. అయితే మనకు కార్డియాలజిస్ట్ చూస్తే ఒకరి బ్లడ్ సప్లై ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే స్టంట్లు ఏస్తుండ్రు ఇయాల రేపు ఎక్కువ. స్టంట్లు అన్ని 3 డిసీజెస్ 3 వాల్వ్స్ పోతే 3 బ్లడ్ సప్లై వెళ్ళిపోతే ఆపరేషనే. సీఏబీజీ అంటాం. కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. దీనివల్ల గుండె మీద సమస్యలు అవును. వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త ఏం లేదు. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్‌గా షుగర్ బీమార్‌లో నార్మల్ షుగర్ లేనోళ్ళకంటే హార్ట్ అటాక్ వస్తే నొప్పొస్తుంది. హ్మ్. ఛాతీలో నొప్పి రావడమే కాక ఎడమ చెయ్యికి పోవడం జరుగుతుంటది. అటువంటిది రాకుండా ఉట్టే పెయిన్ ఉండదు. హ్మ్. అందుకనే ఎప్పుడు డౌట్ చేస్తుండాలి. ఎప్పుడైనా అంటే ఏదో అయోమయం అయితున్నా, ఛాతీలో డిస్కంఫర్ట్, పెయిన్ రాకుండా ఉట్టిగా డిస్కంఫర్ట్ అని అంటే ఏదో అయితుంది అనేది అనుమానం వచ్చినప్పుడు ఈసీజీ తెలుస్తుందంటారు. ముందు తెలుస్తుంది. తెలుసుకోవచ్చు. కొద్దిపాటి తెలుస్తుంటది. అది ఈసీజీ తీసుకోవడం బెటరు. రొటీన్‌గా ప్రతి సంవత్సరం ఒక ఈసీజీ ఎకో చేయించడం అవసరం షుగర్ ఉన్నోళ్ళకు. ఆ టెస్ట్‌లతోని మనకు ముందే ఏదైనా ఉంటే ముందు బయటపడుతుంది ఓకే. తప్పకుండా. ఇప్పుడు అలానే కిడ్నీ మీద కూడా ప్రభావం పడుతుందంటారా? కిడ్నీ కూడా సేమ్ అమ్మా. 3 అంతలు ఎక్కువుంటది. కిడ్నీతోనో ఒకటో ఇన్ఫెక్షన్. షుగర్ ఎక్కువ కిడ్నీ నుంచి కూడా పోతుంటది గనుక బ్లడ్‌లో ఉన్న షుగరు కిడ్నీ నుంచి కూడా ఎక్కువ పోతుంటది. మితం కన్నా ఎక్కువ పోతుంటది. ఆ యూరిన్‌లో షుగర్ ఎక్కువ అవడంతోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం, బ్యాక్టీరియా అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్‌తోని కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం. తర్వాత షుగర్‌తోను గూడా హెచ్‌బీఏవన్సీ 7 కన్నా ఎక్కువుంటే కిడ్నీ ఎఫెక్ట్ రావడం. కిడ్నీ ఎఫెక్ట్ రావంగానే ఫ 5 స్టేజెస్ ఉంటాయి కిడ్నీలో. హుహు. మనకు ఫస్ట్ 2 స్టేజెస్‌ల యూరిన్‌లో ప్రోటీన్ చూస్తే తెలిసిపోతది. ఓకే. గుర్తుపట్టొచ్చు. ఈ కిడ్నీ పోతుంది ప్రాబ్లమ్ అని. అప్పుడు డైట్ మెయిన్. రైట్. ప్రోటీన్ తగ్గియడం, మాంసం తగ్గియడం, మాంసకృత్తులు అన్నీ చేప అనుకోండి ఇవన్నీ తగ్గియడం. ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్‌కే పెట్టుకోవడం. 100-200 గ్రామ్స్ కన్నా ఎక్కువ నాన్ వెజిటేరియన్ తినకపోవడం. పప్పు కూడా కొద్దిగా తగ్గించుకోవడం. కూరగాయలు ఎక్కువ చేసుకొని భోజనం చేస్తే ఈ కిడ్నీ డిసీజ్ పోస్ట్‌పోన్ అయితది యూజువల్. ఫ్రూట్స్ అండి? ఫ్రూట్స్‌లో కూడా ఏమేమి తినాలి? ఫ్రూట్స్ అయితే జనరల్ కూడా డయాబెటిస్‌లో ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఒక 4 తప్ప. ఒకటి సీతాఫలం, మామిడి పండు, అరటిపండు, తర్వాత సపోటా. ఈ 4 తినొద్దు. మిగతావి అన్నీ 100 గ్రామ్స్ తినొచ్చు. 4:00కో లేకుంటే పొద్దున 11 గంటలకో లంచ్ తర్వాత. నైట్ అవాయిడ్ చేయడం బెటర్.